ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్తమానం ఎలా ఉందో గోచార ఫలం, గ్రహ బలం, వాస్తు బలం, యోగ బలం, ఆచార బలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, మిథున రాశి వారి జాతకం, ప్రయత్న, యోగం, బలం ఎలా ఉంది, ధరించిన పని, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధనం, యోగం, అనుకున్న కోరిక, కళ్యాణంది, జాగది, భూమిది, ఇల్లుది, పర్సనల్ లైఫ్ది. అని మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండండి, కానీ మాత్రం ముఖ్యంగా మహాగణపతి వచ్చిండు. మిథున రాశి వారి జాతకానికి మాత్రం గ్రహాల్లో మాత్రం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 3 గ్రహాలు అనుకూలంగా లేవు వారి జాతకంలో. శని నవమ స్థానంలో నడుస్తుంది. గురుబలం మంచిగా ఉంది. రాహుబలం, కేతుబలం బాగలేదు. ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆదాయం మించిన ఖర్చులయ్యే అవకాశం ఉంటుంది. వివాస్పద వాదనలు వస్తాయి, లేనిపోయిన గొడవలు వస్తాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. వీరికి తొందరపాటు ఎక్కువ ఉంటుంది. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు, చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. పిల్లల కాడ పిల్లల మనస్తత్వం, పెద్దల కాడ పెద్దల మనస్తత్వం. ఎవరి మాట వారికే చెప్తారు, ఉన్న మాట చెప్తారు, లేని గొడవలు తెచ్చుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీరు మాత్రం నారదముని గుణం ఉంటుంది వీరికి. నారదముని గుణం అంటే మాత్రం ఒక మాట ఒకరి కాడ విన్నారంటే ఇంకొకరు చెప్పే వరకు మాత్రం నిద్ర పట్టదు. ఒకవేళ నిజమే చెప్తారు, కానీ వారి కర్మ కొద్దీ చెప్తారు. అది చాలా వరకు మాత్రం వివాదాలు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. స్త్రీలైనా పురుషులైనా. శ్రీకృష్ణుడు పుట్టే నక్షత్రం వీరి జాతకంలో ముఖ్యంగా అంశ భారీ ఉంటుంది. మృగశిర నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాత్రం ఆ పరమేశ్వరుడు పుట్టే నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కాబట్టి చాలా శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు మహాగణపతి హోమం చేయటం చాలా మంచిది. రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది, సెలబ్రిటీలకు కలిసి వస్తుంది, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ చేసి వారికి కూడా కలిసి వస్తుంది. సామాన్య ప్రజలు కూడా కలిసి వస్తుందండి. చేస్తే చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి. వీరి జాతకంలో పట్టుదల చాలా ఉంటుంది, ఆలోచన శక్తి చాలా ఉంటుంది, కానీ అనుకున్న పని జరిగేదాకా నిద్ర పట్టదు. వీరికి నెలలో మాత్రం కనీసం 20 రోజులు నిద్రపోతే 10 రోజులు నిద్ర లేకుండా ఉంటారు. అంతటి మొండి పట్టుదల ఉంటుంది వీరి జాతక బలానికి. వీరికి ఖచ్చితంగా మాత్రం గృహ వివాదాలు, స్థల వివాదాలు, రియల్ ఎస్టేట్ రంగంలో వివాదాలు తప్పకుండా ఉంటాయండి. పెద్దలు సంపాదించిన ఆస్తి ఉంటుంది, కానీ మాత్రం వాటిని వీరు నిలబెట్టుకోవడం చాలా వరకు అసంభవం అండి. వీరి జాతక బలానికి నిలబెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం చాలా వరకు మాత్రం పెద్దల మీద ఆధారపడకుండా సొంతంగా ఉండాలి. విద్యార్థులు గురుబలం ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే విద్యలో ఏమైనా ఆటంకాలు చిక్కులుంటే షిరిడి సాయిబాబా దర్శనం చేయటం, మహాగణపతికి పూజ చేయటం, అలాగే సరస్వతి మాతకు పూజ చేయటం, అలాగే వీరి జాతకంలో గాయత్రి మాతకు పూజ చేయటం, అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే లక్ష్మీ మాతకు పూజ చేయటం, లలిత సహస్రనామాలు చదవటం, అబ్బాయిలు విష్ణు సహస్రనామాలు చదవటం చాలా వరకు మంచిది. ఇంకా ఏరే కాలేజ్ మారాలనుకున్నా, ఏరే ఊర్లో మారాలనుకున్నా, ఏరే రాష్ట్రంలో మారాలనుకున్నా, ఏరే కోర్సు మారాలనుకున్నా కూడా తప్పకుండా వారి మనోవాంఛ ఫలసిద్ధి ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. ఇంకా వీరి ప్రేమ వ్యవహారంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారికి లేనిపోయిన తలకాయ నొప్పులు వస్తాయి, చికాకులు చాలా వస్తాయి. వీరు బాధపడతారు, ప్రేమించిన వారు బాధపడతారు, కానీ మాత్రం అమ్మాయి తరపు వాళ్ళు బాధపడతారు, అబ్బాయి తరపు వాళ్ళు బాధపడతారు. ఇంకా టైంపాస్గా ఉన్న స్నేహితులు అయితే మాత్రం ఆనందపడతారు. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం వీరి మనస్తత్వం చూడాలంటే మాత్రం గుణమైన మనస్తత్వం అండి. పాము వర్గం వీరి జాతకంలో. పాముకు 12 అంశాలు దాటినా కూడా పగ ఉంటుంది. అసుంటి జాతకం. చాలామంది పాము అంటే భయపడతారు, కానీ పాము హాని ఏం చేయదండి. సైన్స్ ప్రకారమైన, జ్యోతిష్శాస్త్ర ప్రకారమైన అది మనం దగ్గర పోగానే మన మీద బుస్సని వస్తుంది, కానీ ఎందుకు వస్తుంది అంటే తెలుసా, మనం ఏమైనా కొడతామో ఏమైనా చేస్తామని దాని భయంతో అది అనుకుంటుంది. మనం ఏమనుకుంటున్నాం అంటే మమ్మల్ని చూసే బుస్స అంటుంది అనుకుంటాం. పాము ఎవరికి హానికరం చేయదు, కానీ మాత్రం మనం తెలుసో తెలియకో దాని పొరపాటు కొడితే మాత్రం అది ఖచ్చితంగా మాత్రం దెబ్బతినిపోయిన పాము మాత్రం మర్చిపోదు. చనిపోయిన పాము
కూడా వాటి వంశస్థులు మర్చిపోరు. దానికి నాగదోషం అంటారు, నాగపీడ అంటారు. చాలా వరకు పేరు అర్థాలు చాలా ఉన్నాయండి. నాగదోషంలో 280 రకాలు ఉన్నాయండి. కర్కటక దోషం ఉంది, కుక్కుట దోషం ఉంది, విష దోషం ఉంది, శ్వేతవర్గ దోషం ఉంది, కాలనాగదోష యోగం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే 280 రకాలు ఉన్నాయి. కాబట్టి ఈ నాగేంద్రుడిని వీరు వశీకరణ చేసుకోవడం మంచిది. వశీకరణ చేయాలంటే అండి యంత్రాలు ఏం కావండి. మామూలుగా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం, కుమారస్వామిని ఆరాధన చేయడం, మంగళవారం రోజు మాత్రం రేణుక ఎల్లమ్మని దర్శనం చేయటం, అలాగే పరమేశ్వరుడికి పోటీ ఉన్న పరశురాముడికి దర్శనం చేయటం చాలా మంచిది. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యవసాయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది, పాడి పరిశ్రమ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది, రాజకీయ రంగంలో మాత్రం మిడిల్ స్థానం ఉంటుందండి, విశ్రమ ఫలితం ఉంటుంది. వీరికి ఎంతమంది స్నేహితులు ఉంటారో అంతమంది సన్నిహితులతో వీడు గొడవలు వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఎంతమంది స్నేహితులు ఉంటారో అంతమందితో కూడా గొడవలు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉద్రేక స్వభావం ఉంటుంది. వీరికి సరైన దారిలో పెడితే తిరుగు ఉండదండి. తల్లి కావచ్చు, చెల్లె కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డ కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, వారి నుంచి వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. భూమి విషయంలో తిరుగు ఉండదు వీరి జాతకబలానికి. వీరి మనస్తత్వం చెప్పాలంటే ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. కానీ కడుపులో మాత్రం కపటం ఉండదు. కపటం పెట్టుకుంటే మాత్రం వీరు తప్పకుండా ఎవరిని వదిలిపెట్టరు. అలాగే వీరి జాతకబలంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో చూడాలంటే మాత్రం వీరికి రుణ చిక్కులు తప్పవు. ఇచ్చి మోసపోవటం కానీ, తీసుకొని మోసపోవటం కానీ, మధ్యవర్తి మోసపోవటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా తీసుకున్న వాహనం కావచ్చు, పాతగా తీసుకున్న వాహనం కావచ్చు, ప్రయాణాల్లో దూర ప్రయాణాల్లో 2 చక్రాలు కావచ్చు, 3 చక్రాలు కావచ్చు, 4 చక్రాలు కావచ్చు, 10 చక్రాలు కూడా కావచ్చు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణం చేయాలనుకునేవారు అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథి లోపల మాత్రం ప్రయాణం చేయవద్దండి. చాలా వరకు క్షేమకరం కాదు. ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. అలాగే కరెంటు విషయంలో కూడా ఇబ్బంది వస్తుంది. నీటి విషయంలో కూడా ఇబ్బంది వస్తుంది. నీటి అంటే మనం తాగుతున్న నీళ్ళని బట్టి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. నీటి అంటే మనం కుంటలో, కాలువలో, నదిలో, సముద్రంలో పడి దెబ్బతినటం కాదు. మనం తాగే నీటిలో కూడా మాత్రం ఆహార విషయంలో, నీటి విషయంలో కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. మీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మహాగణపతి హోమం చేయటం చాలా మంచిది. కళాకారులు కూడా కలిసి వస్తుంది, నిరుద్యోగులు కూడా కలిసి వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా కలిసి వస్తుంది, అలాగే వ్యాపారస్తులు కూడా కలిసి వస్తుంది, సెలబ్రిటీలు కూడా కలిసి వస్తుంది, సామాన్యమైన ప్రజలు కూడా కలిసి వస్తుంది. వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.